ఇదిగో పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడయ్యా. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడయ్యా. ఆయన పునరుద్ధానం తిరిగి లేచాడయ్యా. ఆయన అతి త్వరలో రాబోతున్నాడయ్యా. ఆయన గురించి నేను ప్రకటిస్తున్నానయ్యా. ఒకప్పుడు నేను కూడా హింసించానయ్యా. ఆ యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ హింసించాను, ఆ దేవుడు నన్ను దర్శించాడని సాక్ష్యం చెప్పాడు పౌలు గారు ఒనేసిముకి. ఇక కళ్ళు తెరవబడ్డాయి. అయ్యా ఆయన దర్శనం నేను కూడా పొందుకుంటానయ్యా, నేను కూడా చూస్తానయ్యా. ఆ ప్రేమ నాకు కూడా కావాలయ్యా, ఆ నిరీక్షణ నాకు కూడా కావాలయ్యా, నిత్యరాజ్యానికి నేను కూడా పాత్రుడిని కావాలయ్యా. ఇప్పుడు వరకు దాసుడిగా ఉన్నానయ్యా, నన్ను స్వతంత్రుడిగా చేస్తాడంటున్నావు కదా, నిజమే. నువ్వు యేసుని నమ్మితే ఆ నమ్మకం, ఆ విశ్వాసం నీ యొక్క దాసత్వం నుంచి నీకు విడుదల కలిగిస్తుందని పౌలు గారు చెప్తే నాకు విడుదల కావాలి. నా దాసత్వం నుంచి, నా బానిసత్వం నుంచి, నా బానిస సంఖ్యల నుంచి, చిన్ననాట నుంచి ఎవరి వయసులోనికి వచ్చినప్పటికీ కూడా నేను పుట్టిన మొదలుకొని బానిస బతుకు బతికానయ్యా. ఈ బానిస బతుకు నాకు వద్దయ్యా, ఈ దాస్యత్వం నాకు వద్దయ్యా, నాకు విడుదల కావాలని ఏడ్చి రోధించి గుండె కొట్టుకుని బాదుకుని కన్నీరు విడిచి ప్రార్థన చేసి ప్రభు పాదాలు పట్టుకుంటే వచ్చింది రక్షణ. ఊరికే రాలా.